నమస్తే, నేను రమేష్ కుమార్, 72 ఏళ్ల ఈపీఎస్ 95 పెన్షనర్. దశాబ్ద కాలంగా నేను యుద్ధం చేస్తున్నాను. నాకను చీకటి సంవత్సరాలలో నేను గౌరవం మరియు మనుగడ కోసం పోరాడాలని అనుకోలేదు. మీరు చూడండి, ఫ్యాక్టరీలో 35 సంవత్సరాలు పనిచేసిన తరువాత నా బంగారు సంవత్సరాలు ప్రశాంతంగా ఉంటాయని అనుకున్నాను. కాని నేను ఇక్కడ ఉన్నాను, ఒక వారం పాటు కిరాణా సామాన్లు కొనడానికి సరిపోయే పెన్షన్తో సరిపెట్టుకోవడానికి కష్టపడుతున్నాను. ప్రతి నెల నేను కేవలం 1000 రూపాయలు పెన్షన్గా పొందుతున్నాను. నేటి భారతదేశంలో దాని ఆధారంగా జీవించడాన్ని మీరు ఊహించగలరా? నా మందులకే దానికంటే ఎక్కువ ఖర్చవుతుంది. నేను నా రక్తపోటు మందులను వదులుకోవలసి వచ్చింది ఎందుకంటే నేను ఇకపై దానిని భరించలేను. మేము లగ్జరీ కోసం అడగడం లేదు, కనీసం గౌరవంగా బతకాలని అడుగుతున్నాం. డియర్నెస్ అలవెన్స్ మరియు మెడికల్ బెనిఫిట్స్తో నెలకు 7500 రూపాయలు మేము వేడుకుంటున్నది అంతే. ఈ దేశాన్ని నిర్మించడానికి మా జీవితమంతా ఇచ్చిన తర్వాత అడగడం చాలా ఎక్కువ. నా స్నేహితులు, తోటి పింఛనుదారులు మందులు కొనడానికి భోజనం మానేయడం నేను చూశాను. బస్ ఛార్జీలు భరించలేని కారణంగా వారు తమ పిల్లలను సందర్శించలేకపోతున్నారని నేను చూశాను. ఒకప్పుడు గౌరవప్రదమైన ఉద్యోగాలు చేసిన వారు ఇప్పుడు ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్న తీరు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. మేము నిరసనలు చేశాము, మేము పిటిషన్ చేశాము, మేము వేడుకున్నాము. కానీ గాలికి మా గొంతులు పోయినట్లు అనిపిస్తుంది. ప్రభుత్వం వాగ్దానాలు చేస్తూనే ఉంది, కానీ ఫలితాలు ఎక్కడ ఉన్నాయి? మేము ఎంతకాలం వేచి ఉండాలి? ఇలా ఎంతకాలం బ్రతకగలం? కొన్నిసార్లు అక్కడ ఎవరైనా వింటున్నారా అని నేను ఆశ్చర్యపోతున్నాను. మనం ఉన్నామని వారికి తెలుసా? వారు పట్టించుకుంటారా? మేము 78 లక్షల మంది బలంగా ఉన్నాము, కానీ మేము అదృశ్యంగా ఉన్నాము. మా పోరాటాలు మరియు భవిష్యత్తు కోసం మా ఆశలు. ఎందుకంటే ప్రతిదీ ఉన్నప్పటికీ మేము ఆశను వదులుకోలేదు. మేము భరించలేము. మీకు తెలుసా, మేము ఈ పోరాటాన్ని ప్రారంభించినప్పుడు మాలో చాలామంది 60 ఏళ్ల వయస్సులో ఉన్నారు. ఇప్పుడు 1 దశాబ్దం తర్వాత నా తోటి నిరసనకారులలో చాలామంది 70 మరియు 80 వయస్సులలో ఉన్నారు. కొందరైతే పోరాడిన న్యాయం చూడలేక చనిపోయారు. వారు సేవ చేసిన దేశాన్ని మరచిపోయి ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టారని అనుకోవడం నాకు బాధ కలిగించింది. మేము ప్రతిదీ ప్రయత్నించాము. లేఖలు రాశాం, ధర్నాలు చేశాం, అధికారులను కలిశాం. ప్రతిసారీ మీ పని జరుగుతోంది అని మాకు చెబుతారు. కానీ ఏమీ మారదు. మేము అంతులేని తప్పుడు వాగ్దానాల ఊబిలో కూరుకుపోయినట్లు అనిపిస్తుంది. మాలో చాలా మందికి ఇకపై నిరసనలలో పాల్గొనడానికి ప్రయాణించడానికి కూడా స్థోమత లేదు. వ్యంగ్యాన్ని మీరు ఊహించగలరా? మేము మా హక్కుల కోసం పోరాడుతున్నాము, కాని ఆ పోరాటంలో భౌతికంగా ఉండలేము. ఇప్పుడు 2024 ఎన్నికలు సమీపిస్తున్నందున మేము ఒక కూడలిలో ఉన్నాము. నోటా నొక్కాలని కొందరు, వ్యూహాత్మకంగా ఓటు వేయాలని మరికొందరు అంటున్నారు. కాని ఇక్కడ నిజం ఉంది, మేము అలసిపోయాము. రాజకీయ ఫుట్బాల్గా విసిగిపోయి ఎన్నికల సీజన్లలో తన్నడం మరియు వెంటనే మరచిపోవడము. కాని నేను స్పష్టంగా చెప్పనివ్వండి, మేము మా ఆశలు వదులుకోలేదు. మేము భరించలేము. ఇది ఇకపై మా ఒకరికి సంబంధించినది కాదు. ఇది ఒక ఉదాహరణను సెట్ చేయడం గురించి. భవిష్యత్ తరాల కార్మికులు తమ వృద్ధాప్యంలో అవే పోరాటాలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని ఇది భరోసా ఇస్తుంది. ప్రభుత్వానికి నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను, మేము అదృశ్యంగా లేము. మేము 78 లక్షల మంది బలంగా ఉన్నాము. మన కష్టాలను చూసే కుటుంబాలు ఉన్నాయి. మాకు ఓట్లు ఉన్నాయి. మరియు మాకు మా గౌరవం ఉంది. నా తోటి పౌరులకు నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, మమ్మల్ని మర్చిపోవద్దు. మా గొంతుతో మీ స్వరం పెంచండి. ఎందుకంటే ఈ రోజు మేము, కానీ రేపు అది మీరు కావచ్చు. మాకు దాతృత్వం అక్కర్లేదు. మాకు ఏది సరైనదో అది కావాలి. దశాబ్దాల కృషితో మేము సంపాదించుకున్న గౌరవం మరియు భద్రత మాకు కావాలి. ఇది అడగడం చాలా ఎక్కువేనా? నేను మాట ముగించే ముందు
నేను మీకు ఒక ప్రశ్నను వదిలివేయాలనుకుంటున్నాను. పెద్దలను గౌరవించడం గురించి గర్వించే దేశంలో మేము ఇక్కడ ఎలా వచ్చాము? మరియు మరింత ముఖ్యంగా మేము దాని గురించి ఏమి చేయబోతున్నాం? ఈ పెద్దాయన కథ విన్నందుకు ధన్యవాదాలు. మా పోరాటం కొనసాగుతుంది. మీరు మాతో పాటు నిలబడతారని మేము ఆశిస్తున్నాము. మా పోరాటానికి ప్రతి ఒక్కరి మద్దతు కావాలి. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికీ మా వాయిస్ని పంచుకోవాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము.